హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు గార్డెనింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా తమలపాకు మొక్కని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో చూపించుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో దీని కేర్ అండ్ టిప్స్ని షేర్ చేశాను. ఇవాళ వీడియోలో దీని ప్రాపగేషన్ గురించి చెప్తాను అనమాట. తమలపాకు మొక్కను మనం పెంచుకోవాలి అంటే ఫస్ట్ స్టెమ్ కటింగ్ ద్వారా పెంచుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ పెంచుకున్న ప్లాంట్ నుంచి ఒక ముదురు స్టెమ్ కటింగ్ని తీసుకుంటున్నాను. సో ముదురుగా ఎందుకు అంటే దానికి రూట్స్ డెవలప్మెంట్ చాలా అండ్ 100% అనమాట. సో అందుకని ఒక ముదురు స్టెమ్ కటింగ్ తీసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే తమలపాకు మొక్కకి నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్కి ఆల్రెడీ ఏరియల్ రూట్స్ కూడా ఉంటాయండి. సో వీటిని వన్స్ మనం సాయిల్లో పెడితే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతాయి అనమాట. ఆ నోట్స్ నుంచి డెవలప్ అవుతాయి. సో అందుకని 2 నోట్స్ మధ్యలో స్టెమ్ కటింగ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్ చూపిస్తాను. సో ఇట్లా 2 నోట్స్ మధ్య కట్ చేసి పెట్టింది ఒక ప్లాంట్గా డెవలప్ అయితే, మొత్తం స్టెమ్ని కొంచెం పడుకోబెట్టినట్టు పెడితే ఎక్కువ ప్లాంట్స్ డెవలప్ అవుతాయి, అలానే త్వరగా ప్రాపగేట్ అయిపోతాయి అన్నమాట. సో నేను 2 మెథడ్స్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో దీనికి కటింగ్స్ పెట్టవలసిన సాయిల్లో ఎలా అంటే సాయిల్, కొంచెం కంపోస్ట్, కొంచెం ఇసుకని కలుపుకుంటే వెల్ డ్రైన్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అలాగా పడుకోబెట్టిన దానికి ప్రతి నోటు సాయిల్కి టచ్ అయ్యేలా పెట్టుకోండి. సో ఇక్కడ 3 నోట్స్ నేను సాయిల్లో పెట్టాను కాబట్టి 3 ప్లాంట్స్ నాకు డెవలప్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఒక్కొక్కటి కట్ చేసింది కూడా మీకు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు ఒకే స్టెమ్ కటింగ్ తీసుకుంది కూడా ఆ నోట్ సాయిల్లో టచ్ అయ్యేటట్టు పెట్టుకోవడమే అండి. సో ఇంతే, చాలా ఈజీగా బ్రతికిపోతుంది. సో ఇట్లా మనం పెట్టుకుంటున్న తర్వాత షేడీ ఏరియాలో పెట్టుకోండి. డైలీ వాటర్ చేస్తుంటే చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ప్లాంట్ కూడా కటింగ్ ద్వారా పెట్టిందేనండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సో ఆ స్టెమ్ని నేను మా రిలేటివ్స్ దగ్గర ఒక స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను. చాలా ఈజీగా బ్రతికిపోయింది అనమాట. దీని నుంచే నేను ఇక్కడ మీకు చూపిస్తుంది కూడా ప్రాపగేట్ చేశాను స్టెమ్ కటింగ్తోనే. చూసారు కదా, అలా స్టెమ్ కటింగ్ని మట్లో పెడితే ఇంకో ప్లాంట్ కూడా వచ్చింది నాకు. మీకు ఇంకో లాస్ట్ వీడియో చూసినట్లయితే ఒక బకెట్లో ఉన్న ప్లాంట్ని కూడా చూపించానండి. దాన్ని కూడా స్టెమ్ కటింగ్ ద్వారానే ప్రాపగేట్ చేశాను ఇలాగా. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్